అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు రోజుకి చలి పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యంగా ఆదిలాబాద్లో ఈ అడవి ప్రాంతంలో చలి ఎక్కువ ఉంటుంది సాధారణంగా. సో లాస్ట్ ఇయర్ అయితే మనం 6 డిగ్రీ వరకు కూడా పోవడం జరిగింది. కాబట్టి ఈ చలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో మనకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధి రావచ్చు. తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఆస్తమా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదే గుండెపోటు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మార్నింగ్ పూట వాకింగ్ చేయడం వల్ల కూడా ఇట్లా హార్ట్ అటాక్ వచ్చే కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చలికాలంలో చిన్నపిల్లలకు స్వెటర్లు, సాక్స్ వేసుకుంటూ ఉండాలి. అలాగే వయోవృద్ధుల వాళ్ళు కూడా చలికాలంలో బయట తిరగకుండా కొందరు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాకుండా ఎండ వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ద్విచక్ర వాహనంలో కూడా చలిలో పోవడం అయితే కష్టం. పిల్లలను తీసుకొని ఏదైనా ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేయకుండా మామూలుగా ఎండ వచ్చిన తర్వాత చేయడం కానీ, తర్వాత చిన్న వయసులో అప్పుడే పుట్టిన బిడ్డలకు కానీ తల్లి ఒడిలో గట్టిగా పట్టుకొని తర్వాత వాళ్ళకి వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి అన్నీ మనం పాటిస్తే ఈ చలికాలంలో వచ్చే ముఖ్యంగా ఆస్తమా కానీ దగ్గు, జలుబుని కూడా మనం చాలా వరకు నివారించవచ్చు. అదేవిధంగా ఈ వాటర్ కూడా చల్లటి వాటర్ తాగకుండా వేడి చేసిన కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగితే కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్, ఆయుష్ విమ్స్ హెడ్ క్వార్టర్. ఈ ఆదిలాబాద్లో ముఖ్యంగా చలి ప్రదేశం ఎక్కువ కాబట్టి ఈ చలికాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీడియా ద్వారా ప్రజలకి చిన్న చిన్న రెమెడీస్ అలా చెప్పదలుచుకున్నాను. ఈ చలికాలంలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి స్వెటర్స్, క్యాప్స్, అట్లాంటి గ్లౌజ్ ఇట్లాంటి జాగ్రత్తగా తీసుకోవాలి. మెయిన్గా వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు ఈ చలి ప్రదేశంలో ఎక్కువగా వెళ్ళినప్పుడు చెవులలో చలిగాలి తగిలినప్పుడు పారాలిసిస్ అయ్యే ఎఫెక్ట్ ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆస్తమా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా కొంచెము తొందరగా దగ్గు, జలుబు వచ్చే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఉలన్ వస్తువులను ధరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన ఇంట్లో ఉండే తులసి చెట్టు ఆకులు, తర్వాత ఓమ కానివ్వండి, పసుపు పాలు కానివ్వండి, అల్లము తేనె కానివ్వండి, ఇలాంటి కొన్ని మార్నింగ్ అవర్స్లో తీసుకున్నప్పుడు అల్లము తేనె రెండు కలిసినప్పుడు గొంతు నొప్పులు అనేది రాకుండా ఉంటుంది. దగ్గు అలాంటి జలుబు కూడా రాకుంటుంది. తులసాకులు వేసుకొని టీ తాగడం వల్ల కూడా కొన్ని చలికాలంలో రావాల్సిన జలుబు కానీ దగ్గు కానీ అలా రాకుంటుంది. ముఖ్యంగా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా కానీ హోమ్ రెమెడీస్ ఏవైతున్నాయో అవి కొన్ని పాటించవలసిందిగా. కొంచెము చిన్న పిల్లలు ముఖ్యంగా దగ్గు అట్లా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి, మరీ చిన్న పిల్లలకి పోవాలనుకుంటే పోవచ్చు. కానీ డాక్టర్ దగ్గరికి పోకముందు ఒక చిన్న గింజ తీసుకొని, గంధం తీసుకొని కూడా చనుబాలలో కలిపి ఇవ్వచ్చు. లేదంటే మామూలుగా కూడా తేనెలో కలిపి కూడా ఇవ్వచ్చు కొంచెం పెద్ద పిల్లలకు అన్నప్పుడు కూడా. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఈ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్స్, ఆస్తమా ఇలాంటివి రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు మన ఇంట్లోనే. మేము ఉండేది విద్యానగర్ ఆదిలాబాద్లో. ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా. అడవులు, చలి, ఎండ, వర్షం అన్నీ ఎక్కువ గల జిల్లా మా ఆదిలాబాద్. ఉదయం 7 గంటల వరకు వెలుతురే రావడం లేదు. మళ్ళీ సాయంత్రం 5:30కి చీకటి అవుతుంది. సాధారణంగా ఈ సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. పొద్దున లేవడానికి జంకుతున్నారు. నిద్ర కావడం లేదు రాత్రి వాళ్ళకు. పొద్దున చలి విపరీతంగా డౌన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని మండలాల్లో 7.2, 5.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. స్వెటర్లు, మఫ్లర్లు, చలి నుంచి రక్షించే ప్రతి సాధనాన్ని ఉపయోగించడం ఇక్కడ కంపల్సరీ అవుతుంది. సాధారణంగా పెద్ద వయసు వారైతే తప్పకుండా స్వెటర్, మఫ్లర్ లేనిది బయటకు వెళ్ళడం చాలా ప్రమాదంతో కూడుకున్న పని. వెహికల్ పైన తిరిగే వాళ్ళు, 2 వీలర్స్ పైన నడిపించే వాళ్ళు కూడా చలి పట్ల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా అందరితో పాటుగా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కంపల్సరీ స్వెటరు, మఫ్లర్ లేనిది బయటకు వెళ్ళడం లేదు. ఎందుకంటే చలి యొక్క కాటు, చలి యొక్క తీవ్రత చాలా అత్యధికంగా ఉన్నది. పొద్దున సమయాల్లోనైతే వాకింగ్కి వెళ్ళడానికి కూడా చాలా జంకుతున్నాం. ఎందుకంటే పొద్దున పొగ మంచుతోటి రోడ్డు సరిగ్గా కనిపిస్తలేదు. ఏమైనా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి పొద్దున వాకింగ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా చాలామంది సాయంత్రం పూటనే వాకింగ్కి వెళ్తున్నారు పొగ మంచు కారణంగా. ఇంకా ఇప్పుడే నవంబర్లోనే ఈ విధంగా ఉంది. డిసెంబరు చివరి వరకు, అంటే డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు ఇంకా ఎంతటి తీవ్రత చూపిస్తుందో అని
మేమంతా భయపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.